Hello everyone, AKSIS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు మన క్వశ్చన్ ఆర్థిక వ్యవస్థ సబ్జెక్ట్ సంబంధించి తీసుకుందాం. క్వశ్చన్ ఫర్ 16th August 2024. Assess the progress of the PM Gati Shakti plan in addressing logistics challenges in India. What further measures are needed to optimize its implementation? భారతదేశంలో లాజిస్టిక్స్ సవాళ్లను పరిష్కరించడంలో పిఎం గతిశక్తి ప్రణాళిక పురోగతిని అంచనా వేయండి, దాని అమలుకు అనుకూలంగా ఇంకా ఏ చర్యలు అవసరం అని ఇచ్చారు. సో ఇక్కడ ముఖ్యంగా క్వశ్చన్ చూడగానే మనం చేయాల్సిన 3 steps బిఫోర్ రైటింగ్ అనే స్ట్రాటజీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్ రీడింగ్ కి 1 నిమిషం కేటాయించి ఈ పర్టికులర్ టాపిక్ ఏంటి, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, ఎన్ని పార్ట్స్ లో ఇచ్చాడు, అదే విధంగా క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. అసెస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ పిఎం గతి శక్తి ప్లాన్ అనేది మనకి టాపిక్ గా ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ 2 parts గా ఇచ్చాడు. ఫస్ట్ మనకి అంచనా వేయమన్నాడు, దీని పురోగతి ఎలా ఉందనేది. నెక్స్ట్ పార్ట్ లో దాని అమలు అనుకూలంగా ఇంకా ఏ చర్యలు అవసరం అనేది కూడా చెప్పారు, రైట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే క్వశ్చన్ ట్యాగ్స్. ఇక్కడ అసెస్ అంచనా వేయండి అనే క్వశ్చన్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్ కి అంటే క్వశ్చన్ ట్యాగ్ కి సంబంధించి మనం ఏం చేయాలంటే ఇక్కడ ముఖ్యంగా ఎగ్జాంపుల్స్ అనేవి రిపోర్ట్స్ వైజ్ కానీ లేదా డేటా వైజ్ కానీ ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. అసెస్ అంటే అంచనా వేయండి, ఎంతవరకు అది పరిష్కరించబడింది లేదా ఎంతవరకు దాన్ని మనకున్న ఆల్రెడీ ఉన్న ఛాలెంజెస్, సవాళ్ళను, లాజిస్టిక్ సవాళ్ళను ఎంతవరకు పరిష్కరించడంలో సాధించింది అనే దాన్ని మనం ఎలా చెప్తాం, కొన్ని జస్టిఫికేషన్ పార్ట్ మీద చెప్పాలి, రైట్. రిపోర్ట్స్ కానీ కొన్ని డేటా, అందులోనూ సబ్జెక్ట్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కాబట్టి కంపల్సరీ మనం ఈ డేటా అనేది ఎక్కువ కనిపించాలి. ఎగ్జాంపుల్స్, డేటా, ఫ్యాక్ట్స్ అనేవి, రైట్. రిపోర్ట్స్ లాంటివి, ఇండిసెస్ లాంటివి కంపల్సరీ, రైట్. అదే దాంతోపాటు మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ వాట్ అనేది ఇచ్చారు. సో ఏమిటి అనేది సింపుల్ గా ఆ నీడెడ్ మెజర్స్ అయితే ఏమున్నాయో పరిష్కరించాల్సిన తీసుకోవాల్సిన చర్యలు అనేవి సింపుల్ గా చెప్పచ్చు, రైట్. నార్మల్ కీవర్డ్ క్వశ్చన్ ట్యాగ్ ఇది. నెక్స్ట్ కీవర్డ్స్ అర్థం చేసుకుంటే ఫస్ట్ ప్రోగ్రెస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్. అంటే పరిష్కరించడంలో పిఎం గతిశక్తి ప్రణాళిక పురోగతి అనేది ఫస్ట్ కీవర్డ్. బట్ ఈ ఫస్ట్ కీవర్డ్ నే మనం రాయం, సెకండ్ కీవర్డ్ నే ఫస్ట్ రాస్తాం. ఏంటది? ఇన్ అడ్రస్సింగ్ లాజిస్టిక్స్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. అంటే ఈ పర్టికులర్ కీవర్డ్ ని చాలా మంది స్టూడెంట్స్ అర్థం చేసుకోవట్లేదు. ఒక స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇచ్చినా లేదా కొన్ని కోటెడ్ స్టేట్మెంట్ ఇస్తారు, ఆ స్టేట్మెంట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అంటారు. బట్ ఈ స్టేట్మెంట్ ని చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోతున్నారు. అది చాలా ఎసెన్స్. అంటే ఆ స్టేట్మెంట్ అవసరం లేదు అన్నప్పుడు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనేది చాలా మంది చెప్తారు. బట్ ఇక్కడ మేజర్ ఎసెన్స్ ఏంటంటే ప్రతి కీవర్డ్, ప్రతి పాయింట్, అందులో ఉన్న ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా అనేది కూడా చూస్తారు. ఇక్కడ ఈ క్వశ్చన్ ని మనం అర్థం చేసుకుంటే అసెస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ పిఎం గతిశక్తి ప్లాన్ ఇన్ అడ్రస్సింగ్ లాజిస్టిక్స్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. ఆల్రెడీ మనకి లాజిస్టిక్స్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి అనేది చెప్తున్నారు. బట్ మనకి ఎగ్జామినర్ కి ఏమీ తెలియదనే రాయాలి. అంటే ఎగ్జామినర్ కి అర్థం చేసుకోవాలంటే ఒక పర్టికులర్ ఫ్లోలో కంటిన్యూటీతో ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్, అదే విధంగా స్టాటిక్ పార్ట్ రాసిన తర్వాత ఈ ఛాలెంజెస్ ఏమున్నాయి, మనకి లాజిస్టిక్స్ ఛాలెంజెస్ ఇండియాలో ఏమున్నాయి అనేది రాసి నెక్స్ట్ దాని పురోగతి ఏంటో రాయాలి. అది చాలా మంది మిస్ అవుతున్నారు. అదే మనం ఈ ఆన్సర్ రైటింగ్ లో స్పెషల్, రైట్. భారత్ లో మనకి లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలకు సంబంధించి మనం ఫస్ట్ రాసినప్పుడు తర్వాత మనకి పిఎం గతిశక్తి ప్రణాళిక గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ రాసి అప్పుడు సవాళ్ళు ఏవైతే ఉన్నాయో లాజిస్టిక్స్ సవాళ్ళు కొంత, అది పూర్తిగా రాయకర్లేదు, కొంత ఫ్లో చార్ట్ యూజ్ చేసి మనం చెప్పచ్చు. జస్ట్ మనకి ఈ సవాళ్ళు ఉన్నాయి, ఇవి అధిగమించడానికి మనం దీన్ని తీసుకొచ్చాం. నెక్స్ట్ దీని పురోగతి ఏంటి, రైట్. ఆ కంటిన్యూటీ అనేది ఉంటేనే మన ఆన్సర్ స్పెషల్ గా కనిపిస్తాయి కంపేర్ టు అదర్స్, రైట్. నెక్స్ట్ మనకి చూసుకుంటే కీవర్డ్ ఏంటి, ఇక్కడ మెజర్స్ అనేవి, ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలు సెకండ్ పార్ట్ లో ఇంపార్టెంట్ కీవర్డ్ గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇన్ బిట్వీన్ మిస్ అయింది ఏంటి, మరి అగైన్ ఫ్లో కంటిన్యూటీలో మిస్ అయింది ఏంటి. సో మనం ఆల్రెడీ పాజిటివ్స్ రాస్తున్నాం, పురోగతి రాస్తున్నాం, తీసుకోవాల్సిన చర్యలు డైరెక్ట్ రాస్తాం. ఇన్ బిట్వీన్ మనం ఎప్పుడు రాసేది మళ్ళీ అగైన్ సవాళ్ళు ఏమున్నాయి, ఇంప్లిమెంటేషన్ లో సవాల్. ఇక్కడ లాజిస్టిక్స్ సవాలు కాదు, ఇంప్లిమెంటేషన్ లో సవాలు. అంటే ఈ పిఎం గతిశక్తి ప్లాన్ అమలులో ఉన్న సవాలు కూడా ఒక 2 పాయింట్లు రాసి అప్పుడు తీసుకోవాల్సిన చర్యలు రాసి అప్పుడు ముగించారు, రైట్. అది ఈ పర్టికులర్ ఆన్సర్ ఎసెన్స్, రైట్. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ సంబంధించి 1 minute అయినా కేటాయించి ఇక్కడ ఉన్న కొన్ని కీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ పిఎం గతిశక్తి ఎప్పుడు ప్రారంభించారు, దానికి సంబంధించిన లక్ష్యాలు ఏంటి, ఇంపార్టెంట్ అంశాలు ఏంటి,
అదేవిధంగా రీసెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి, లేదా కొన్ని రిపోర్ట్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించిన మౌలిక సదుపాయాలు లేదా లాజిస్టిక్స్ సంబంధించి రిపోర్ట్ ఏదైనా ఉపయోగించుకోవచ్చా, రైట్, లేదా దీనికి సంబంధించిన ఏమైనా పాలసీస్ ఉన్నాయా, రైట్, ఇలాంటివన్నీ మనం లింక్ చేసుకోవాలి ఎగ్జాంపుల్స్ తో సహా, రైట్. నెక్స్ట్ ప్రెజెంటింగ్ ద ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ అనేది ఈ 2 స్టెప్స్ పర్ఫెక్ట్ గా 2 minutes లో మనం కంప్లీట్ చేయగలిగితే ఆన్సర్ అనేది 6 to 8 minutes లో రాసేయచ్చు. మన టార్గెట్ అయితే 8 minutes లో కంప్లీట్ చేయాలనే పెట్టుకున్నాం, రైట్, ఈ స్ట్రాటజీతో. అయితే ఇక్కడ అప్రోచ్ చూద్దాం ఒకసారి ఆన్సర్ కి సంబంధించి. ఫస్ట్ పరిచయం అనేది మంచిగా స్టార్ట్ చేయాలంటే భారత్ లో లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇటీవల అంశాలతో స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సిఏ ఇంట్రడక్షన్, నెక్స్ట్ స్టాటిక్, రైట్. ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలకు సంబంధించి రీసెంట్ గా మనకి కొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తు పెట్టుకుంటే 2023లో భారతదేశం ప్రపంచ బ్యాంక్ యొక్క లాజిస్టిక్స్ పనితీరు సూచి ఏదైతే ఉందో, ఎల్పిఐ సూచి ఏదైతే ఉందో, దాంట్లో 38వ స్థానానికి చేరుకుంది. ఇది గతంలో మనం 2018లో చూసుకుంటే 44వ స్థానంలో ఉంది, రైట్. ఈ పర్టికులర్ పురోగతిని మనం ఇక్కడ పురోగతి మీద అడిగారు కాబట్టి ఆ వాతావరణం ఏంటి అంటే ఏ టాపిక్ రిలేటెడ్ గా అడిగాడో దాని గురించే కాకుండా ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ సెక్టార్ ఏంటి అనే దాని మీద కూడా మనం స్టార్ట్ చేస్తాం, రైట్. లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద, రైట్. నెక్స్ట్ పిఎం గతిశక్తి ప్రణాళిక ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఇక్కడ కొంత స్టాటిక్ పార్ట్ రాస్తాం. ఇక్కడ ఏమున్నాయి స్టాటిక్ పార్ట్, అది 2021లో ప్రారంభమైంది. అదే విధంగా మనకున్న కొన్ని చిన్న లాజిస్టిక్స్, మనం చాలా భారతదేశం ఈ లాజిస్టిక్స్ రంగంలో ఉన్న నిరంతర సవాళ్ళను ఎదుర్కొంటూ దీన్ని అధిగమించడానికి ఈ మల్టీ మోడల్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి కూడా దీన్ని తీసుకొచ్చారు కాబట్టి. సో 2021లో పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఎన్ఎంపి అంటాం, రైట్. పిఎం గతిశక్తి ఎన్ఎంపి ప్రారంభించబడింది, రైట్. అది ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో అయితే నెక్స్ట్ మనం కీవర్డ్ డైరెక్ట్ గా మనం ఈ పురోగతిని రాయకుండా ఇక్కడ సెకండ్ ఇచ్చిన కీవర్డ్ ని మనం ఫస్ట్ అడ్రస్ చేస్తాం. ఇది ఇలానే రాయాల్సిన లేదు, ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం. బట్ ఈ లాజిస్టిక్స్ సవాళ్ళు అనేవి అంతర్భాగంగా ఉంది కాబట్టి ఇక్కడ ఫ్లో చార్ట్ యూజ్ చేసుకుని మనకి ఈ సవాళ్ళు ఉన్నాయి అనేది చెప్తే సరిపోతుంది. ఏమేమి ఉన్నాయి, కొన్ని లాజిస్టిక్స్ ఖర్చులకు సంబంధించిన అధికంగా ఉన్నాయి ఇండియాలో, రైట్. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ భారతదేశంలో ఖర్చులు చూసుకుంటే 14% ఈ సుమారు జీడిపిలో ఈ 14% ఈ లాజిస్టిక్స్ ఖర్చులే అవుతున్నాయి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ లాంటి దేశాల్లో 8 to 10% ఉంది ఇది, రైట్. ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి ఇవ్వాలి. నెక్స్ట్ మౌలిక సదుపాయాల కొరత అనేది ఇక్కడ కంపల్సరీ ఒక లాజిస్టిక్స్ సవాలుగా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి 35% సరుకు రవాణా చేసే భారతీయ రైల్వేలు క్షణికాభివృద్ధికి లోనవుతున్నాయి దీనివల్ల, రైట్. పాత మౌలిక సదుపాయాలు ఉపయోగించడం, రైట్. దీనివల్ల ఆలస్యాలు అవుతున్నాయి లేదా ఖర్చులు ఎక్కువ ఖర్చు కారణం అవుతుంది. నెక్స్ట్ విచ్ఛిన్నమైన సరఫరా గొలుసులు కూడా ఇక్కడ మేజర్ గా ఇంపార్టెంట్. అంటే మనకి సప్లై చైన్ అంటాం, రైట్. దీనికి సంబంధించి మనం ఎగ్జాంపుల్ గా మనకి ట్రక్కింగ్ పరిశ్రమ అయితే ఉంది. ఇది 60% సరుకు రవాణాను నిర్వహిస్తుంది. చిన్న ఆపరేటర్ల ద్వారా ఆధిపత్యం ఉంది, కానీ వీరికి పరిమిత సామర్థ్యం మరియు వనరులు ఉండడం వల్ల అదొక సవాలుగా ఉంది. నెక్స్ట్ నిరంతర లేదా నియంత్రణ అడ్డంకులు అంటే రెగ్యులేటరీ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. వివిధ రాష్ట్ర స్థాయి పన్నులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాల్లో విధించే పన్నులకు సంబంధించి మాట్లాడుతున్నాం. మరి విధానాలు సరిహద్దుల్లో ఆలస్యాలకు కారణమవుతూ మొత్తం ఈ పర్టికులర్ సామర్థ్యం మీదే ప్రభావం చూపుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో ఇలా మనం చెప్తున్నాం. మీకు స్పేస్ ఉంటే ఈ లాజిస్టిక్స్ సవాల్ సపరేట్ గా రాయొచ్చు, లేదా ఫ్లో చార్ట్ రైట్ సైడ్ కార్నర్ లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాడీ పార్ట్ లో మనం మెయిన్ గా అడ్రస్ చేయాల్సింది ఇంపార్టెంట్ అసెస్ ద ప్రోగ్రెస్ అన్నారు కాబట్టి మనం పిఎం గతిశక్తి ప్లాన్ యొక్క పురోగతిని మనం అంచనా వేయాలి. బహుళ రూప ఏకీకరణ అంటే మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ అంటాం, రైట్. ఇక్కడ పిఎం గతిశక్తి ప్రణాళిక మనం ఆల్మోస్ట్ రహదారులు కావచ్చు, అదేవిధంగా మనకున్న రైల్వేస్ కావచ్చు, దాంతోపాటు జల వనరులు కావచ్చు, రైట్, జల మార్గాలు కావచ్చు, ఈ మూడింటిని మనం కనెక్ట్ చేసుకుంటున్నాం, రైట్. ఒకే ఏకీకృత రవాణాగా మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం, రైట్. అది ఇంపార్టెంట్. ఈ ప్రయత్నాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి 2022లో మనం జాతీయ లాజిస్టిక్స్ మిషన్ అనేది విధానం అనేది మనం తీసుకున్నాం, జాతీయ ఎన్ఎల్పి 2022, రైట్. దీనివల్ల ఈ ప్రక్రియలకు ఇంకా సులభతరం చేయడం వల్ల మనకి కనెక్టివిటీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే తీసుకొచ్చాం. అంటే 2021లో మనం ఈ పర్టికులర్ ప్లాన్ స్టార్ట్ చేసి దాన్ని 2022 ఎన్ఎల్పి మనం పర్టికులర్ గా నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ అనేది స్టార్ట్ చేసుకున్నాం.
రైట్. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది, అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ డిజిటల్ మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనకి జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే జిఐఎస్ ఆధారిత డిజిటల్ మ్యాపింగ్, అదేవిధంగా జియో స్పేషియల్ డేటాపై ప్రత్యేకంగా మనం ప్రణాళిక అమలును కలిగిస్తుంది. ఇది దీని మీద ఫోకస్ చేస్తే రైట్. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మెరుగ్గా సమన్వయపరచడానికి ఇది యూజ్ అవుతుంది, రైట్. అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గింపు అనేది కూడా జరుగుతుంది ఈ పిఎం గతిశక్తి ప్రణాళిక వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే మరియు రహదారుల రవాణాతో మనం కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అనుసంధానం, ఎస్పెషల్లీ మనం వ్యవసాయ రంగంలో పంట కోత నష్టాలను మనకి 10% తగ్గిస్తుందట, రైట్. ఇక్కడ మనకు మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిఎం గతిశక్తి ప్రణాళిక సరఫరా గొలుసు సామర్థ్యాన్ని మెరుగుపరచడం నుంచి మనం చూసుకుంటే ఇక్కడ టెక్స్టైల్స్ కావచ్చు, మనకి టెక్స్టైల్స్, అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఇది ఎక్కువగా ఖర్చుల తగ్గింపుని కంట్రోల్ చేస్తుంది, రైట్. అది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. నెక్స్ట్ పిఎం గతిశక్తి అమలులో ఉన్న సవాళ్ళు, ఇవి ఇక్కడ క్వశ్చన్ లో మనకు కనిపించదు, బట్ ఇక్కడ మెజర్స్ చర్యలు అడిగాడు కాబట్టి ఇన్ బిట్వీన్ కనెక్టివిటీ పాయింట్ గా మనం రాస్తున్నాం, రైట్. పిఎం గతిశక్తి అమలులో సవాళ్ళు, అంతర్ మంత్రిత్వ శాఖ సమన్వయం అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. సమర్థవంతమైన అమలుకు ఒక మంత్రిత్వ శాఖల మరియు విభాగాల మధ్య సమన్వయం చాలా అవసరం, బట్ ఇక్కడ బ్యూరోక్రటిక్ సంబంధించి ఆలస్యాలు కావచ్చు, లేదా స్పష్టమైన కమ్యూనికేషన్ ఛానల్స్ లేకపోవడం కావచ్చు, ఇది కొంత పురోగతి అయితే మందగిస్తుంది. నెక్స్ట్ నిధుల పరిమితులకు సంబంధించి మాట్లాడుకుంటే బడ్జెట్ కేటాయింపులు ఆలస్యంగా రావడం, లేదా మనకి ప్రైవేట్ రంగం ఎస్పెషల్లీ ప్రైవేట్ రంగం పాల్గొనడంలో సమస్యలు సవాళ్ళు చాలా ఉన్నాయి. సో పిపిపిపి మోడల్ అనేది పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలి ఇక్కడికి. నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టు టెక్నాలజీ అంటే డిజిటల్ మౌలిక సదుపాయాలు మనం ఉపయోగించుకోవాలంటే ఇంకా సాంకేతిక పరిజ్ఞానం మనం స్వీకరించాల్సి వస్తుంది, అంటే అడాప్టింగ్ ద న్యూ టెక్నాలజీస్. ముఖ్యంగా చిన్న ఆపరేటర్ల వంటి లాజిస్టిక్స్ రంగం ఏం చేస్తున్నారు, ఇక్కడ మనకున్న కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆటోమేషన్ కానీ ఇలాంటివి వాళ్ళు తీసుకోవట్లేదు, రైట్. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల కూడా ఒక సవాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఈ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలుగా ఇక్కడ సమన్వయాన్ని బలోపేతం చేయడం, ఇందాక కోఆపరేషన్ లేదా కోఆర్డినేషన్ అన్నాం కదా, దానికి సంబంధించి మనం ఇక్కడ రీరైట్ చేసాం ఒక సెంటెన్స్, రైట్. ప్రతి సంబంధిత మంత్రిత్వ శాఖల నుండి ప్రతినిధులతో కూడిన కేంద్ర సమన్వయ అధికారిని మనం ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని కూడా పెంచడం ఇంపార్టెంట్. పిపిపి మోడల్ ఇందాకే చెప్పుకున్నాం సవాలుగా ఉందని, రైట్. పెద్ద ప్రమాణంలో మన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తగినంత నిధులను మనం అందుకోవాలంటే ఇది అవసరమే. నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. చిన్న మరియు మధ్య తరహా సంస్థలు ఏవైతే ఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ సాంకేతికతను స్వీకరించడానికి మనకి శిక్షణ మరియు ఆర్థిక సహకారం కూడా చాలా అవసరం, రైట్. క్రమబద్ధమైన పర్యవేక్షణ మరియు ప్రతిస్పందన విధానాలు కూడా ఇక్కడ చాలా అవసరం, అంటే రవాణా మరియు నిల్వ వ్యవస్థల్లో శారీరక పర్టికులర్ గా మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరియు శ్రద్ధ అనేది చాలా అవసరం ఇక్కడ, రైట్. మౌలిక సదుపాయాలు మెరుగుదల అనేది దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో మనం అబ్జర్వ్ చేసుకోవాలి, రైట్. అక్కడే ఎక్కువగా కొరవ ఉంది, రైట్. నెక్స్ట్ ముగింపుకు వచ్చేసరికి ఒక భవిష్యత్తును ఉద్దేశించే ఒక వాక్యం మనం ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఈ ప్రణాళికను అంటే పైన చెప్పిన అవసరమైన చర్యలు ఫాలో అయితే ఈ ప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తే 2025 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడంలో కీలక చోదక శక్తిగా కనిపిస్తుంది, లేదా ఫాలో అవుతుంది, కంటిన్యూ అవుతుంది అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తే సరిపోతుంది, రైట్. ఇక్కడ టార్గెట్స్ అనేవి లేదా లక్ష్యాలు లాంటివి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం, రైట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఈ పర్టికులర్ క్వశ్చన్ కి. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్స్ లో సౌరిక రాసిన ఆన్సర్ అయితే చూద్దాం. ఇంట్రడక్షన్ లో మనం చూస్తే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అమృత కాలంలో ప్రవేశించిన సందర్భంగా 2047 వికసిత భారత్ లక్ష్యం దిశగా అడుగు పెడుతున్న సందర్భంలో 2022లో సూచించిన 4 విజన్ లక్ష్యాల్లో ప్రధానమంత్రి గతిశక్తి ఒకటి అనేది ఇక్కడ చెప్తున్నారు. గుడ్ ఇంట్రడక్షన్, కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ ప్రభుత్వ పెట్టుబడులను భారీగా పెంచి మౌలిక సదుపాయాల రంగంలో వేగంగా అభివృద్ధి సాధించడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిని సమీకృత అభివృద్ధిని సాధించడమే దీని లక్ష్యం అనేది కూడా చెప్పారు. ఇక్కడ కూడా స్టాటిక్ పార్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేశారు. గుడ్. నెక్స్ట్ లాజిస్టిక్ సవాళ్ళను పరిష్కరించడంలో పిఎం గతిశక్తి పాత్ర. ఇక్కడ
ప్రజా రవాణాలో రహదారులకు సంబంధించి మనకి గ్రామ్ సడక్ యోజన ద్వారా లేదా సరకు రవాణా ఎక్స్ప్రెస్ వే కావచ్చు, ఫేమ్ పథకం కావచ్చు, ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. గుడ్. రైల్వే రంగంలో చూసుకున్నా మనకి స్వర్ణ చతుర్భుజి నిర్మాణం కావచ్చు, వందే భారత్ రైళ్ల, మెట్రో, నమో భారత్ రైళ్లు, ఇలాంటివి వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ కి సంబంధించి. విమానయాన రంగంలో చూసుకుంటే ఉడాన్ పథకం. సో జల రవాణాల పాత్రలో సాగరమాల, ఇండియన్ వాటర్ వేస్ ద్వారా చాలా ఎసెన్షియల్ ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్ని ఇక్కడ వివిధ సెక్టార్స్ లో మనం రాశారు. వెరీ గుడ్. సో అదే విధంగా ప్రధానమంత్రి గతిశక్తి ఆవశ్యకతకు సంబంధించి మాట్లాడుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇక్కడ యువతకి ఉపాధి కల్పనకు సరిపోతుంది. నెక్స్ట్ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి మనకి కొంత ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి జరుగుతుంది. ప్రజా రవాణా, పర్యాటక అభివృద్ధి, ఇలా మనకి ఆవశ్యకతకి సంబంధించి ఇంపార్టెన్స్ లో భాగంగా రాశారు. పిఎం గతిశక్తి కొరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమున్నాయి? ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కావచ్చు, బడ్జెట్ క్యాపిటల్ వ్యయం 3 పెంపు చేయడం కావచ్చు, జీడిపిలో సుమారు. రాష్ట్రాల్లో మూలధన వ్యయం పెంపున కూడా రాష్ట్రాలకు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాలు కేటాయింపు, ఇవన్నీ తీసుకున్న చర్యలు కూడా ఇక్కడ లింక్ చేశారు. గుడ్. వాల్యూ యాడెడ్ పాయింట్స్. నెక్స్ట్ పిఎం గతిశక్తి అమలులో ఉన్న సవాలు. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఇవ్వని ఒక కీవర్డ్. ప్రణాళిక రచనలు, నిధుల కేటాయింపులు, సాంకేతిక వినియోగం, విధాన అమలు ఒక పర్టికులర్ పాయింట్ గా. భూ కేటాయింపులకి సమస్యలు తలెత్తడం కూడా, అన్ని రాష్ట్రాల ఆవశ్యకతలకు తగినట్లు ప్రణాళికలు లేకపోవడం అనేది కూడా. తెలంగాణ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ కేటాయింపులు కేవలం 2% లోపు అనేది ఎగ్జాంపుల్ గా చెప్పారు. వెరీ గుడ్. పర్యావరణ అనుమతులు క్లిష్టతరంగా ఉండడం, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులలో వివిధ శాఖల భాగస్వామ్య లోపం కూడా ఈ సవాళ్ళుగా, అంటే ప్రస్తుతం అమల్లో ఉన్న సవాళ్ళు రాశారు. నెక్స్ట్ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు పరంగా చూసుకుంటే రాష్ట్రాల ఆవశ్యకతను బట్టి, వనరుల లభ్యతను బట్టి రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మౌలిక సదుపాయాల వృద్ధి ద్వారా వాణిజ్యాభివృద్ధి సాధించవచ్చని. నెక్స్ట్ నాణ్యమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిరంతర పర్యవేక్షణ, మానిటరింగ్ కూడా ఉండాలని. నెక్స్ట్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఏదైతే NIP ఉందో వృద్ధి ద్వారా పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పన కూడా పెంచవచ్చు. వెరీ గుడ్. పై విషయాలను అనుసరించడం ద్వారా మనకి ప్రగతికి గతి, మనకి భారత్కి శక్తిగా మనకి 7 ఇంజన్ల ప్రధానమంత్రి గతిశక్తి గమనం ద్వారా సమ్మిళిత అభివృద్ధిలో భారత్ ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా అవతరిస్తుందని కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. సో ఓవరాల్ గా ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ పార్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇక్కడ మిస్ అయింది లాజిస్టిక్స్ సవాళ్లను పరిష్కరించడంలో పిఎం గతిశక్తి పాత్ర అని ఇచ్చారు. ఇక్కడ ఒక సింపుల్ ఫ్లో చార్ట్ అనేది, చిన్న ఫ్లో చార్ట్ లేదా ఒక్క చిన్న పేరా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సవాల్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పడం వల్ల ఒక 1/2 మార్క్ 1 మార్క్ మనం ఇంకా గెయిన్ చేయొచ్చు. అది ఫోకస్ చేయండి. అది తప్ప కొంత లెంది అనిపిస్తుంది ఒక ఆన్సర్, అది కూడా కొంత చూసుకోండి. అంటే కౌంటింగ్ చేస్తే వర్డ్స్ అనేవి ప్రాపర్ గా కౌంట్ చేయరు, బట్ ఆన్సర్ చూస్తే తెలిసిపోతుంది. కొన్ని ఇంపార్టెంట్, కొన్ని క్లమ్జీగా కనిపించడం అనేది ఉండకుండా, ఎక్కువ పాయింట్స్ రాయకుండా 2 points ఆర్ ఎనఫ్ ఫర్ ఈచ్ పర్టికులర్ పాయింట్, రైట్? 2 పర్టికులర్ ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏది అవసరం అయితే అదే మనకి మెయిన్ ఫోకస్ చేయాలి, అది కూడా ఇంపార్టెంటే. సో ప్రధానమంత్రి గతిశక్తి ఆవశ్యకత అవసరమే, బట్ ఇంకా ఈ పాయింట్స్ ని కొంత రెడ్యూస్ చేయొచ్చు. 2-3 పాయింట్స్ రాస్తే చాలు. ఈ ప్లేస్ లో మనం ఇక్కడ ఫ్లో చార్ట్ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో లాజిస్టిక్ సవాళ్ళు అవి రాస్తే ఇంకా బెటర్. నెక్స్ట్ మనం తీసుకున్న చర్యలు కూడా మనం ఇంపార్టెంట్. ఇది వెరీ గుడ్. ఎసెన్స్ వాల్యూ యాడెడ్ పాయింట్లే. సవాళ్ళకు వచ్చేసరికి బెటర్ గా రాశారు. తీసుకోవాల్సిన చర్యలు కూడా పర్ఫెక్ట్. కంక్లూజన్ కూడా ఇక్కడ ఎక్కడ లోపాలు అయితే లేవు. ఇన్ బిట్వీన్ మనం గుర్తు చేసుకుంటే నేషనల్, ఇక్కడ పర్టికులర్ గా నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ గురించి మనం రాయాలి. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పర్టికులర్ ప్రధానమంత్రి గతిశక్తి ఏదైతే ఉందో ఆ ప్లాన్ లో భాగంగా, రైట్? సో అది ఒకటి మిస్ అయింది. రిమైనింగ్ అన్ని పర్ఫెక్ట్ గా రాశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్, ఫ్యాక్ట్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ. ఓకే, డిఫరెంట్ సెక్టార్స్ లో ఈ ఎగ్జాంపుల్స్ కూడా చాలా బాగా యాడ్ చేశారు. అవి ఎసెన్స్, రైట్? వెరీ గుడ్. సో అదర్ దాన్ దట్ మనకి ఈ లాజిస్టిక్స్ సవాల్స్ మినహా అన్ని పర్ఫెక్ట్ గా రాశారు. ఈ ఆన్సర్ కి మనం 6 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో రిమైనింగ్ మనకి ఎక్కడ మిస్ అయింది, సవాల్ పార్ట్ కావచ్చు, అది 1/2 మార్క్ అలా మనం చూసుకున్నాం. సో గెయిన్ చేయొచ్చు.
సో ఫోకస్ చేయండి. నెక్స్ట్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి సంబంధించి డేట్ 43 క్వశ్చన్ ఫర్ 17th August 2024. Evaluate the impact of 5G technology on India's digital infrastructure and economy. What are the key challenges in the implementation of 5G in India? భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక వ్యవస్థపై 5G సాంకేతికత ప్రభావాన్ని అంచనా వేయండి. భారతదేశంలో 5G అమలులో ప్రధాన సవాళ్లు ఏమిటి అని ఇచ్చారు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మనం తీసుకుంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ 5G టెక్నాలజీ కూడా. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాసి AKS యాప్, రిజాల్వ్డ్ యాప్ ఏదైతే ఉన్నాయో కొన్ని లింక్స్ ద్వారా అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.